సూర్యాపేట జిల్లాలో స్టాఫ్ నర్సు ఉద్యోగాల పేరిట భారీ మోసం జరిగింది. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులకు వలవేసి 1,85,00,000 వసూలు చేశాడు దుగ్గ్యాల రఘురామ్ అనే వ్యక్తి. బాధితుల ఫిర్యాదుతో నిందితుడు దుగ్గ్యాల రఘురామ్ను అరెస్ట్ చేశారు సూర్యాపేట పట్టణ పోలీసులు. రఘురామ్ స్వస్థలం సూర్యాపేట జిల్లా మద్రాల మండలం రెడ్డిగూడెం గ్రామం. హైదరాబాద్కు చెందిన వాణి అనే మహిళతో చేతులు కలిపి మోసానికి పాల్పడ్డాడు రఘురామ్. సుమారు 60 మంది నుండి డబ్బులు కాజేసి జల్సాలు, కార్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసినట్లుగా ఫిర్యాదులో బాధితులు తెలిపారు. రఘురామ్ను అరెస్ట్ చేసిన అనంతరం ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు. పక్కవంతుల నాగమణి అని ఈమె రెసిడెంట్ ఆఫ్ సూర్యాపేట అండి. తుంగతుర్తిలో స్టాఫ్ నర్స్గా పనిచేస్తారు. ఈమె ఫిర్యాదు మేరకు మొన్న ఫిబ్రవరి 28 రోజు ఫిర్యాదు ఇచ్చినారు. ఈ ఫిర్యాదు ఏమనగా నేరస్తుడు దుగ్గిరాల రఘురామ్ అని చెప్పేసి, ఈయన రెసిడెంట్ ఆఫ్ వచ్చేసి రెడ్డిగూడెం, ఈ సూర్యాపేట టౌన్లోనే ఉంటాడు. తను హైదరాబాద్లో ఈవెంట్స్ చేస్తాడు. ఇతను ఈ స్టాఫ్ నర్స్కు ట్రాన్స్ఫర్ చేయిస్తామని చెప్పేసి కొంతమంది జిఎన్ఎం, ఏఎన్ఎంలు వీళ్ళు కంప్లీట్ చేసిన వాళ్ళకు ఈ మెడికల్ డిపార్ట్మెంట్స్లో స్టాఫ్ నర్స్గా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు తీసుకొని వాళ్ళకు జాబ్లు ఇప్పించకుండా ఇట్లా మోసం చేసినట్టు కంప్లైంట్. కొంతమందికి అయితే జాబ్లు ఆల్రెడీ మీకు వచ్చినాయని చెప్పి ఫేక్ ఆర్డర్ కాపీలు కూడా ఇచ్చినారు. దాన్ని బేస్ చేసుకొని కంప్లైంట్ బేస్ చేసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్లో కొంతమంది బాధితులను విచారిస్తే ఇదంతా వాస్తవం అని తేలింది. దీన్ని బేస్ చేసుకొని నిన్న ఈ దుగ్గిరాల రఘురామ్ని రిమాండ్కు తరలించడం జరిగింది. నేను బాధితులకు ఒకరికే చెప్తాను, ఇట్లాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రాపర్గా వెరిఫై చేయాలా. ఏదైనా కానీ గవర్నమెంట్ జాబ్లు ఎప్పుడే కానీ నోటిఫికేషన్స్ ద్వారానే వస్తాయి. ఇట్లా మామూలుగా మధ్యవర్తులు ఇట్లా డబ్బులు తీసుకునే ఆ రకంగా ఉండదు. మొత్తం ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లోనే ఉన్నాయి. దీన్ని మనం వెరిఫై చేసుకోకుండా, ఎంక్వైరీ చేసుకోకుండా అనవసరంగా ఈ డబ్బులు ఇట్లా వేరే వాళ్ళని నమ్మి వాళ్ళకి ఇవ్వడం వల్ల మీరంతా లాస్ అవుతారు. ఎవరైతే ఈ కేసులో ఇంకెవరన్నా బాధితులు ఉంటే మాకు ఫిర్యాదు చేసినట్లయితే ఇమీడియట్గా వాళ్ళ కేసు రిజిస్టర్ చేస్తాం. దీన్ని ఈ నేరస్తుని యొక్క ఆధార్ కార్డు, తర్వాత పాన్ కార్డు కూడా వెరిఫై చేసి ఈ సంబంధిత డిపార్ట్మెంట్లకు లెటర్స్ పెట్టి అతని మీద ఏమైనా ఆస్తులున్నా కూడా జప్తు చేస్తాం. అదేవిధంగా పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇక సూర్యాపేట జిల్లాలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరిట భారీ మోసం అయితే జరిగింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మొత్తం ₹1,00,00,000 మేర భారీ మోసం అయితే జరిగింది. సో రఘురామ్ అనే వ్యక్తి ఈ మోసానికి అయితే పాల్పడింది. మొత్తం ఎంతమంది దగ్గర నుంచి ఈ డబ్బులను వసూలు చేశారు? డీటెయిల్స్ ఏంటి? మొత్తం 60 మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కో నిరుద్యోగి నుంచి కూడా ₹3 లక్షల కూడా వసూలు చేయడం జరిగింది. వీరంతా కూడా గతంలో ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో నాగమణి, ఆమె ఆ ట్రాన్స్ఫర్ కోసం కూడా ఆమె ఆ స్టాఫ్ నర్స్ గా పనిచేస్తుంది. ఆమె హైదరాబాద్ నుంచి సూర్యాపేట బదిలీ కోసం కూడా ఆమె గతంలో ఆ రఘురామ్తో మాట్లాడడం జరిగింది. ఆమె గతంలో పనిచేసినటువంటి నర్సింగ్ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులను కూడా అటాచ్ చేయడం జరిగింది. మొత్తం 60 మంది ఆ నర్సింగ్ కళాశాలకు చెందిన వారు ఒక్కొక్కరు కూడా ₹3 లక్షల వరకు, మొత్తం ₹1,80,00,000 వరకు కూడా అతనికి ఇవ్వడం జరిగింది. అతను ఆ ఉద్యోగాలు ఇప్పించడమే కాదు, నకిలీ నియామక పత్రాలు కూడా ఒక్కొక్కరికి ఆ నకిలీ నియామక పత్రాలే ఇవ్వడం జరిగింది. వారంతా కూడా ఉద్యోగాలు వచ్చాయనుకొని ఎంతో సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. కానీ తీరా ఆ ఫలితాలు చూసేసరికి కూడా వారు ఆ ఫలితాల్లో రిజల్ట్ రాకపోవడంతో కూడా నకిలీవని తర్వాత తెలుసుకొని ఒక్కసారిగా మోసపోయినటువంటి ఘటనతో కూడా సూర్యాపేట పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సూర్యాపేట పోలీసులు ఆ ఫిర్యాదుతో కూడా రఘురామ్ని ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఈ రఘురాము ఆ హైదరాబాద్ డిపార్ట్మెంట్, ఆ డిఎంఈ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో పనిచేసేటువంటి వాణి సహాయంతో కూడా ఈ విధంగా ఫేక్ సర్టిఫికేట్స్ కూడా చేసి ఈ విధంగా నమ్మబలకడం జరిగింది. ఇప్పుడు వాణిపై కూడా కేసు నమోదు కావడం జరిగింది. ప్రస్తుతం వాణి ఫరారులో ఉంది. కానీ రఘురామ్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. ఇప్పటికైనా కానీ చాలా మంది ఆ బాధితులు గతంలో కూడా ఈ విధంగా ఉద్యోగాల పేరుతో కూడా డబ్బులు చెల్లించి మోసపోయినటువంటి ఘటనలు చాలా వరకు వెలుగులోకి వస్తాయి. పోలీసులు కూడా ఒకటే చెప్తున్నారు, ఇలాంటివి నమ్మి మోసపోవద్దని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బాధితులంతా కూడా మొత్తం 60 మంది తన వద్ద తీసుకున్నటువంటి డబ్బులను తిరిగి ఇప్పించాలని పోలీసులను వేడుకుంటున్నటువంటి పరిస్థితి సూర్యాపేటలో కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.